హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు చికెన్ కర్రీ, స్పైసీ చికెన్ కర్రీ ఎలా చేయాలనో చేసి చూపిస్తున్నా చూడండి. బాండీ పెట్టేసుకొని ఒక 3 గంటలు నూనె వేసుకొని దాంట్లో చూపించిన విధంగా రాతి పువ్వు, లవంగం, చెక్క వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత లైట్గా మెంతాకు, పుదీనా వేసుకోండి. దాని తర్వాత ఒక 3 టమాటాలు తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకొని బాగా వేగేంత వరకు, బాగా జ్యూసీగా వచ్చేంత వరకు వేయించుకోండి. అవి వేగేదానికి లైట్గా కల్లుప్పు వేసుకోండి సరిపడంత. బాగా తొందరగా వేగిపోతాయి అన్నమాట. టమాటాలు అనేది గట్టిగా ఉన్నా కానీ మెత్తబడిపోతాయి. అల్లము, వెల్లుల్లి, తెల్లగడ్డ, మెంతాకు, కొత్తిమీర అన్నీ కలిపి మిక్సీ వేసుకున్నది మిశ్రమాన్ని ఒక 3 టీ స్పూన్లు వేసుకున్నా. దాని తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్లు కారం. ఇది స్పెషల్ గరం మసాలా అనమాట, ఇంట్లో తయారు చేసుకున్న. తర్వాత వీడియోలు చెప్తా. అలాగే మేము ఇక్కడ ఆంధ్ర సైడ్ ఎక్కువ ఎండు కొబ్బరి పొడి వేసుకుంటాం. మేము అందుకు ఎండు కొబ్బరి పొడి వేసేది కూడా చూపించిన. అన్నీ వేసుకొని కలబెట్టుకున్న తర్వాత చివరిగా కొంచెం మిరియాల పొడి అనమాట, బ్లాక్ చిల్లీ పౌడరా ఏదో అంటారు, అది వేసాను అనమాట. దాని తర్వాత అంతా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ వేసి బాగా నీళ్ళంతా బయటకు వచ్చేంత వరకు గట్టిగా ఏం నీళ్ళు వేయకుండా బాగా కలబెట్టుకొని ఫ్రై చేసేసుకోండి. అంతా కలిసేంత వరకు కలబెట్టుకోండి, బాగుంటుంది. మామూలుగా కొన్ని సైడ్లు అయితే మెంతాకు, పుదీనా వేసుకోరనమాట, కానీ మేము ఇక్కడ వేసుకుంటాం. చూసారా, దానిలో మూత తీసి బాగా అట్లా నీళ్లు బయటికి తేలేంత వరకు ఉంచి మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని అడుగు అంటుకోకుండా, అడుగు అంటదు, లేత కూడా అయితే బాగుంటుంది అనమాట. నేను అసలు నీళ్ళే వేయను చికెన్లో. స్పైసీగా ఉండాలంటే నీళ్ళు వేయకుండా అట్లా నీళ్ళు బయటకు తేలేంత వరకు బాగా ఉడకనిచ్చి చికెన్లోటివి నీళ్ళు వస్తాయి బయటికి. దాని తర్వాత పెరుగు నేను ఫస్టే వేయను. తర్వాత పెరుగు, మన ఇంట్లో పెరుగెట్టుకునే పెరుగు ఉంటుంది కదా, అది కానీ ప్యాకెట్ పెరుగు కానీ బాగా గడ్డలు లేకుండా చిదుపుకొని ఆ పెరుగును అనేది బాగా అట్లా చిరుక్కొట్టుకొని దాంట్లో వేసేసుకోండి. దాంట్లో నీళ్ళు వస్తాయి అన్నమాట. ఇంకా బాగా నీళ్ళు వేయకోకుండా చేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది. కొందరికి నీళ్ళు వేస్తేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది, కానీ నేను నీళ్ళు వేయకుండానే ఇట్లా చేసుకుంటా చికెన్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా పైకి తేలింది. నేనైతే నూనె ఎక్కువ వేయాలి, లేత పొడి కాబట్టి. మీరు ఫ్రై చేసేటప్పుడు చూసినారు కదా, 3 బయటలు వేసిన. దాని తర్వాత లాస్ట్న అంతా ఉడికిన తర్వాత నిమ్మరసం, దానికి సరిపడా నిమ్మరసం వేసి ఏముందండి అయిపోయింది. లాస్ట్న కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.